అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ మరిది గారి గాజులు. రచయిత స్వామి చిత్రానంద గారు. ఇక కథలోకి వెళితే, ఇదిగో మిమ్మల్నే, ఈ గాజులు చూడండి అంటూ అరిచింది ఆశాలత డ్రెస్సింగ్ టేబుల్ ముందు కూర్చొని. తన రెండు చేతులకి ఉన్న గాజులతో పాటు మరో రెండేసి బంగారు గాజులు రెండు చేతులకి వేసుకుంది. వాటిని అనేక రకాలుగా కనపడే విధంగా చేతులకు, ముఖానికి, కళ్ళకి, ముక్కుకి దగ్గరగా పెట్టుకొని చూసుకొని మురిసిపోతోంది. గోడకున్న క్యాలెండర్లో ఉన్న శనితార ఓ నగల షావుకారి ప్రకటన కోసం ఇచ్చిన రకరకాల ఫోజుల్లో చూపులు విసురుతోంది. ఆ మాత్రం చూపులు ఆశాలత కూడా విసరగలదు. ఆమెకు ఉన్నంత అందం ఈమెకు ఉంది. ఆనాడు పెళ్లి కాకుండా సినిమాల్లోకి వెళితే ఆశాలత కూడా ఓ తార అయ్యేది. ఆమె అదృష్టం అదోలా ఉంది. అందుచేతనే ఓ ఎన్జీఓకు భార్యగా స్థిరపడిపోయింది. ఆ బంగారు రాళ్లగాజుల కోరిక తీరడం లేదు. అంచేత ఇలాంటి ఎరుపు గాజుల్ని అప్పుడప్పుడు ధరించి ఆ సినీ తారలాగా రకరకాలుగా చేతులు తిప్పుకుంటూ అద్దంలో చూసుకుంటూ తృప్తి పడుతూ ఉంటుంది. అంతలోనే ఆమె భర్త వచ్చి ఆమె వెనుక నిలబడ్డాడు. ఆమె ఆనందాన్ని ఆయన కూడా చూసి ఆనందించాడు. బాగుందోయ్, ఎక్కడివి గాజులు అన్నాడు. అవి సొంతం కావని ఆయనకి తెలుసు. మీరు తేలేకపోతే నేను సంపాదించుకోలేను అనుకున్నారా? 1వ నెంబరు ఆంటీ ఇచ్చింది. ఇవాళంతా పెట్టుకొని రేపు ఇచ్చేయమంది. రేపు లాకర్లో పెడతానన్నారట బాబయ్య గారు. నిజంగా ఆవిడ నెంబర్ 1 ఆంటీ. 1వ నెంబర్ ఫ్లాట్లో ఉంటున్నందుకు కాదు అని అభినందించాడు. కెమెరా లేదు కానీ ఆ సినిమా తారలాగా నీకు కూడా ఫోటోలు తీద్దును. కల్లారా చూశాను. ఆ అదృష్టం చాలు అన్నాడు. ఏమండి, ఆడిట్లు ఆరంభమైనాయట కదా. కాస్త 4 రాళ్ళు రాల్చుకునే సీజన్ వచ్చిందటగా. 5వ నెంబరు ఆంటీ చెప్పారు అంది ఆశాలత. అబ్బబ్బా, ఈ ఫ్లాట్లోంచి పోతే తప్ప నాకు మనశ్శాంతి ఉండదు. ఊరికి దూరంగా ఓ చిన్న పూరికొంప దొరికినా చాలు అనుకున్నాడు. ఆశాలత అతని దగ్గరకు వచ్చి సముదాయిస్తూ, అది కాదండి, 5వ నెంబర్ ఆంటీ చెప్పింది. వాళ్ళాయన ఆఫీసులో కుడి చెయ్యి టేబుల్ మీద పెట్టి ఎడమ చెయ్యి టేబుల్ క్రింద పెడతాడట. ఆయనేం అడగడట. వచ్చిన వాళ్ళు వాళ్ళంతట వాళ్ళే ఎడమ చేతుల్లో పెట్టి వాళ్ళ చేతులు దులిపేసుకొని నమస్కారం పెట్టి వెళ్ళిపోతారట. మీరు ఆయనలా చెయ్యొచ్చుగా, మీకు 2 చేతులు ఉన్నాయిగా అంది ఆశాలత. ఆశ, నాకు అలాంటి సంపాదన అంటే అసహ్యం. ఇక మీద నువ్వు ఆ మాట ఎత్తితే నేను ఊరుకోను అని చెరచెర వెళ్ళిపోయాడు. ఇదేం మగాడే, ఓ ముద్దు లేదు, ఓ ముచ్చట లేదు అని సనుక్కుంటూ తన చేతులకు ఉన్న గాజులను అద్దంలో చూసుకొని మురిసిపోతోంది. అమ్మ ఆశ అంటూ 1వ నెంబరు ఆంటీ వచ్చింది. రండి ఆంటీ అంటూ ఆమెను కూర్చోబెట్టింది. ఆశాలత చేతులకు ఉన్న తన గాజులను చూసి మురిసిపోతున్నది ఆంటీ. నీ చేతులకు ఈ గాజులు బాగా నప్పాయమ్మా. మీ వారితో చెప్పి చేయించమను. 5వ నెంబర్ ఆవిడ చేయించుకుంటోంది. మీ ఆయన కూడా ఆవిడ మొగుడు పనిచేసే ఆఫీసులోనే పనిచేస్తాడట. ఒకటే సెక్షన్ అటగా, మరి ఇంకేం అని నూరిపోసింది. నాకు ఆ అదృష్టం లేదా ఆంటీ. ఆయన నా మాట వినరు. నా బ్రతుకు ఇంతే. ఇలాగే అరువు సొమ్ములు చూసుకొని మురిసిపోవాల్సిందే. ఏం చేస్తాంలే, ఆయన ఈ రాత్రి బండికే ఊరికి వెళ్తారట. గాజులు ఇస్తే బ్యాంకు లాకర్లో పెట్టేస్తానంటున్నారు అంది జాలిగా. అయ్యో, ఎంత మాట, తీసుకెళ్ళండి ఆంటీ అని ఆ 4 గాజులు తీసి ఆంటీ చేతికి ఇచ్చింది. ఆంటీ వాటిని తన చేతులకు తొడుక్కొని పమిటతో చేతులు కప్పుకుంది. అదేమిటాంటీ చేతులు అలా దాచుకున్నారు అంది. అబ్బే, చూస్తున్నాంగా, అందరి కళ్ళు నా మీదే. నేను ఇక్కడికి వస్తే చాలు అంతా గుమ్మాల్లోనే పాతుకుపోయి చూస్తారు. అన్నీ దిష్టి కళ్ళే అని చేతులు కనబడకుండానే బయటకు వెళ్ళింది. రావయ్యా రాంపండు అంటూ లోపలకు వస్తున్న మరిదికి స్వాగతం చెప్పింది ఆశాలత. అప్పుడే గదిలో నుంచి వస్తున్న ఆమె భర్త. బండి లేట్ అనుకుంటాను. నువ్వు మద్రాసు నుంచి రాసిన ఉత్తరం కూడా నిన్ననే అందింది. అంతా కులాసాయేనా అన్నాడు. అంతా కులాసాయే అంటూ అతని 2 చేతుల్లోనూ ఉన్న
2 సంచుల్ని నేల మీద పెట్టి సోఫాలో కూర్చున్నాడు రాంపండు. ఆ సంచులు లోపల గదిలో పెట్టుకో, నేను కాఫీ తెస్తాను అని లోపలికి వెళ్ళింది ఆశాలత. రాంపండు ఆ గదిలోకి వెళ్ళి సామాన్లు మంచం కింద పెట్టి బాత్రూంకెళ్ళి పండ్లు తోముకొని హాల్లోకి వచ్చాడు. అంతలో ఆశాలత కాఫీ తీసుకువచ్చింది. మా చెల్లెలు ఎలా ఉంది? ఆమెను కూడా తీసుకురావాల్సింది అంది ఆశాలత. బాగానే ఉంది అన్నట్టు మా ఆవిడకి గాజులు కొన్నాను మద్రాసులో, చూడు అని లోపలకు వెళ్ళి గాజులు తెచ్చి ఆశాలత చేతికి ఇచ్చాడు. ఆమె వాటిని యగాదిగా చూసింది. చేతికి తొడుక్కోవాలా మానాలా అని సందేహిస్తోంది. అది గమనించిన రాంపండు, ఆ గాజులు తొడుక్కొని చూడు వదినా అన్నాడు. అనడం తడవుగా ఆమె చేతులకు వేసుకోవడం, లోపలకు వెళ్ళి అద్దం ముందు నిలబడి ఆ అద్దాన్ని చూసుకొని మురిసిపోవడం క్షణాల మీద జరిగాయి. ఆమె అంతలోనే పరుగు పరుగున బయటికి వచ్చి గాజులు రాంపండు చేతికిస్తూ పాలు పొంగుతున్నాయి అని వంటగదిలోకి పరిగెత్తింది. స్నానం చేయరా, భోంచేసి కాస్త రెస్ట్ తీసుకో, నేను ఆఫీస్కు వెళ్ళాలి, ఆడిట్ ప్రారంభమైంది, కొంచెం హెవీగానే ఉంది వర్క్ అన్నాడు అన్నగారు. రాంపండు స్నానం చేశాడు. అంతా భోజనాలు చేశారు. అన్నగారు ఆఫీస్కు వెళ్ళారు. ఆశాలత మాత్రం గదిలో పడుకుంది. రాంపండు హాల్లో సోఫాలో పేపరు చదివినంతసేపు చదివి తాను సోఫాలో పడుకున్నాడు. ఆ సాయంత్రం ఆశాలత తండ్రి గారు వచ్చారు. ఆయన వచ్చేసరికి రాంపండు అన్నగారు ఇంట్లో లేరు. రా నాన్న అని ఆయన్ని గదిలోకి తీసుకువెళ్ళింది ఆశాలత. చీకటి పడిన తర్వాత రాంపండు అన్నయ్య బజార్ నుంచి వచ్చారు. కుశల ప్రశ్నలు అయిన తర్వాత ఆశాలత లోపల నుంచి గాజులు తెచ్చి, ఏమండి మా నాన్నగారు గాజులు తెచ్చారు అని గాజులు చూపించింది. ఎందుకండి ఇప్పుడు, అసలే ఖర్చుల్లో ఉన్నారు మీరు అని చెబుతూనే మామగారిని అభినందించాడు అన్నయ్య. మామగారు మాట్లాడలేదు. అలాగే లేని ధైర్యం తెచ్చుకొని, ఈ ఏడాది పంటలు బాగున్నాయి, దానికి తోడు ధర కూడా బాగుంది అన్నాడు. అంచేత నాకు మా చెల్లెలకు చెరో జత ఇవ్వాలనుకున్నాడట. మా చెల్లెలు మాత్రం గాజులు వద్దు రొక్కం కావాలి అని అందట. అంచేత నాకు మాత్రం గాజులు ఇచ్చాడు. ఆ గాజుల్ని అన్నయ్య రాంపండుని చూడమని ఇచ్చాడు. రాంపండు వాటిని పరిశీలనగా చూశాడు. ఇవి తాను కొన్న గాజుల్లాగే ఉన్నాయి. వాటి మీద వ్యాపారి ముద్ర కూడా ఉంది. ఎక్కడ కొన్నారు మామయ్య గారు అన్నాడు. ఇంకెక్కడా, ఉమ్మిడియూరే అన్నాడు తండ్రి. కానీ రాంపండు కొన్నది మాత్రం అక్కడ కాదు, వేరే చోట. ఆ పేరు కూడా ఉంది దాని మీద. కానీ ఏమీ అనలేక ఊరుకున్నాడు. దాని మీద తర్జన భర్జన జరగలేదు. మర్నాడు ఉదయం స్నానం చేసిన తర్వాత రాంపండు బట్టలు మార్చుకునేటందుకు సంచి తెరిచాడు. అందులో అతని గాజుల పెట్టె కనిపించలేదు. కంగారుగా వెతికాడు. ఎక్కడా కనపడలేదు. వదినా, నేను కొన్న గాజులు సంచిలో కనపడ్డం లేదు అన్నాడు. సరిగ్గా వెతుకు రాంపండు, బట్టలన్నీ తీసి చూడు అంది ఆశాలత. అంతా వెతికాను, కనపడ్డం లేదు వదినా. కనపడ్డం లేదా? ఇదంతా ఆ పని మనిషి పనే. రోజు అది గది తుడిచేటప్పుడు నేను పక్కనే ఉంటాను. ఇవాళ నాకు వీలు పడలేదు, తొడవ్వే అని ఊరుకున్నాను అంటూ తను కంగారుగా వెతికింది. అంతలోని పని మనిషి వచ్చింది. ఏంటమ్మగారు అంది. అమ్మగారును బామ్మగారును, చెప్పు, ఆ గాజులు ఎక్కడ పెట్టావు, తీ, బయటకు తీ అంటూ మీద మీదకు వచ్చింది. గాజులేంటమ్మగారు, నాకేం తెలియదు అంది పని మనిషి. నీకు ఏం లోటు చేశానే? 2 పూటలా భోజనం, పొద్దున కాఫీ, సాయంత్రం కాఫీ, నెల నెల 100 రూపాయల జీతం, ప్రతి పండక్కి ఓ కొత్త చీర, ఈ ఫ్లాట్లో ఎవరిస్తున్నారే నీకు అంటూ ఎడాపెడా కొట్టింది. అంతలోనే ఆమె భర్త కూడా వచ్చి చెయ్యి చేసుకున్నాడు. తమ్ముడు తండ్రి నిర్ఘాంతపోయి చూస్తున్నారు. 5వ నెంబరు ఆంటీ కూడా వచ్చింది. ఆవిడకి కోపం కొంచెం ఎక్కువే, ఒళ్ళు కూడా కొంచెం ఎక్కువే. ఆవిడ కూడా 4 తగిలించింది. కొట్టింది చాలక తిట్లు కూడా మొదలుపెట్టింది. దొంగతనం చేస్తావా? అన్యాయంగా సంపాదించిన సొమ్ము నిలవదే, నాశనమైపోతావు అంటూ కొట్టింది. ఇహ వదలండి అంటూ పక్క ఫ్లాట్లోంచి ఓ కుర్రాడు వచ్చాడు. దాన్ని ఎందుకు కొడతారు అంటూ అరిచాడు. కొట్టాలా చంపాలా అంది 5వ నెంబరు ఆంటీ. అదే దొంగతనం చేసిందని రుజువు ఏమిటి? ఆ గదిలోకి అది తప్ప ఎవరూ వెళ్ళలేదు కనుక అంది ఆశాలత. మీరు ఉన్నారుగా. అంటే నా మరిదిగారి గాజులు నేను దొంగతనం చేశానంటారా? మీరు చేశారని కాదమ్మా,
ఆమె మీద మీకు అనుమానం ఉంటే మీరు పోలీస్ రిపోర్ట్ ఇవ్వండి, అంతేకాని ఓ ఆడమనిషిని ఇలా పట్టుకొని బాధకూడదు అన్నాడు. మెల్లగా పని మనిషిని లేవదీసి తన గదిలో ఉన్న ఆయింట్మెంటు రాసి కిందకు సాగనంపాడు. పని మనిషి ఏడుస్తూ కిందకు దిగింది. అమ్మ, నేను దొంగతనం చెయ్యలేదమ్మా, నన్ను నమ్మండి, నా పిల్లతోడు. నేను దొంగతనం చేస్తే నేను నా పిల్ల నాశనమైపోతాం అంటూ ఏడుస్తూ మెట్లు దిగింది. మెట్ల కింద ఉన్న 10 ఏండ్ల కూతురు కూడా తల్లి వెంట ఆ పక్కనే ఉన్న వాళ్ళ గుడిసె వైపు వెళ్ళింది. ఆ రాత్రి గుడిసెలో నుంచి ఏడుపు వినబడుతోంది. పని మనిషి తాను తిన్న దెబ్బల బాధ భరించలేకపోతోంది. ఆమె కూతురు కూడా తల్లితో పాటు ఏడుస్తోంది. ఇరుగు పొరుగు ఆమె మీద జాలిపడి బలవంతం చేసి అన్నం తినిపించాలని చూశారు. కానీ ఆమె తినలేదు. ఏదో పిచ్చి పిచ్చిగా వాగుతోంది. నేను దొంగని కాదు, దొంగతనం చెయ్యలేదు, నన్ను నమ్మండి, నన్ను కొట్టకండి అని అరుస్తోందామె. ఆశాలత ఇంట్లో, అన్నయ్య గారు రాంపండు మాత్రం హాల్లో ఉన్నారు. ఆ ఏడుపులు వినపడుతూనే ఉన్నాయి. అప్పుడప్పుడు కిటికీ దగ్గరకు వెళ్ళి గుడిసె వైపు చూసి వస్తున్నాడు రాంపండు. అన్నగారికి మాత్రం పని మనిషి మీద అనుమానం లేదు. ఏమోరా, అది ఏనాడు ఇలాంటి పని చెయ్యలేదు. ఈ ఫ్లాట్స్లోనే 4 ఇళ్లల్లో పనిచేస్తోంది. ఏనాడు ఎవరూ దాన్ని అనుమానించలేదు. పాపం పుణ్యం ఆ భగవంతుడికే తెలియాలి అన్నారు. దొంగతనం ఎవరు చేశారో రాంపండుకు తెలిసినా చెప్పలేని స్థితి. నిజం చెప్పినా పోయిన గాజులు రావు. పైగా అన్నదమ్ముల్లో అనవసరమైన మనస్పర్ధలు వస్తాయని ఊరుకున్నాడు. అంతలోనే గుడిసెలో నుంచి గొల్లుమని గోల వినిపించింది. రాంపండు కిటికీలోంచి కిందకు చూశాడు. పని మనిషి గుడిసె దగ్గర జనం గుమిగూడి ఉన్నారు. అది చచ్చిపోయిందని అర్థమైంది. మీ పని మనిషి చచ్చిపోయింది అన్నాడు రాంపండు. చంపేశారు అనే ధైర్యం లేక. ఏమిటి అని అనుమానంగా అన్నయ్య కూడా కిటికీ దగ్గరకు వెళ్ళాడు. ఇంతలో 5వ నెంబర్ ఆంటీ వచ్చింది. అమ్మా ఆశ, విన్నావా, అది పోయింది. మీ పని మనిషి మీ గాజులు దొంగలించలేదు, అది చచ్చిపోయింది అని మళ్ళీ వెంటనే వెళ్ళిపోయింది. ఈ వార్త చెప్పడానికి చాలా ఫ్లాట్స్ ఉన్నాయిగా. ఆశాలత వంటగది గుమ్మంలోంచే విని వెంటనే లోపలికి వెళ్ళింది. మర్నాడు ఉదయం గుడిసెల్లో ఉండే ఓ ముసలతను 2 కుర్రాళ్ళు వచ్చారు అన్నయ్య దగ్గరకు. సీత చచ్చిపోయిందండి, దానికెవరున్నారండి, మీలాటోరే కదండి, ఏదో మీకు తోచిందిస్తే దాన్ని ఇంత బూడిద చేసేస్తాం అన్నారు. మరి దాని కూతుర్ని ఏం చేస్తారు అన్నాడు అన్నయ్య. మాతో పాటేనండి, మాకున్న దాంట్లోనే అది తింటుందండి అన్నారు. రాంపండుకు వాళ్ళ ఆత్మీయత చూస్తే ఆశ్చర్యమేసింది. తానుగా ఓ 100 రూపాయలు ఇచ్చాడు. ఇంతలోనే 5వ నెంబర్ ఆంటీ వచ్చింది కందిపప్పు కావాలంటూ. ఆమెను చూసిన కుర్రాడు, అమ్మ, మీకోసం మీ ఇంటికెళ్ళామండి, తలుపు తాళమెట్టి ఉందండి అన్నాడు. నేనేం ఇవ్వక్కర్లేదు, అదే నాకివ్వాలి, ఓ నెల జీతం అడ్వాన్సు తీసుకుంది అంది. అయితే మేము వసూలు చేసిన దాంట్లోంచి ఇమ్మంటారా అన్నాడు ఇంకో కుర్రాడు. వద్దులే, ఆ డబ్బు నాకెందుకు అని వంటింట్లోకి వెళ్ళి కందిపప్పు తీసుకొని చెరచెరా వెళ్ళిపోయింది. అన్నయ్య ఇచ్చింది తీసుకొని వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. రాంపండు గదిలోకి వెళ్ళి తన సంచి తీసుకున్నాడు. ఏమిటి ప్రయాణమే అన్నారు ఆశాలత తండ్రి చదువుతున్న భగవద్గీత మూసి. అవునండి, వెళ్ళాలండి, బహుశా మళ్ళీ వారం 10 రోజుల్లో వస్తా అని సంచులతో బయటికి వచ్చి, వస్తానన్నయ్య, ట్రైన్ టైం అయ్యింది అని చెప్పి 2 అడుగులు వంటగది వైపు వేసి వస్తాను వదినా అన్నాడు. ఆమె బయటకు వచ్చి, మళ్ళీ వచ్చేటప్పుడు మా చెల్లెల్ని కూడా తీసుకురావాలి, లేకపోతే నేను ఊరుకోను అంది. అలాగే వదిన, మళ్ళీ రావాల్సి ఉంటుంది అని కదిలాడు. జాగ్రత్తగా వెళ్ళిరా అన్నాడు అన్నయ్య. రాంపండు హైదరాబాదు చేరాడు. అతని భార్య గాజుల కోసం సంచులు వెతుక్కుంది. జరిగిందంతా చెప్పాడు. ఆమె నిర్ఘాంతపోయింది. ఇలాంటి మనుషులు కూడా ఉంటారా అంది. ఉన్నారుగా, మా వదిన ఆశ ఖరీదు ఓ ప్రాణం అన్నాడు బాధగా. పోనీలేండి, అదే పోయింది. గాజులు మళ్ళీ ఏడాది చేయించుకుందాం. ఈ గాజుల కోసం వాళ్ళని తప్పు పట్టడం, వాళ్ళేమో మాకు దొంగతనం అంటగట్టారని మన బంధువులందరికీ చెప్పడం ఎందుకులేండి, మంచి పనే చేశారు. వాళ్ళ గుణం తెలిసిన తర్వాత మన జాగ్రత్తలో మనం ఉండాలి అంది. కాలకృత్యాలు తీర్చుకొని రాంపండు ఆఫీస్కెళ్ళాడు. ఆఫీసులో ఉన్నా కూడా రాంపండు ఏదో పరధ్యానంగా ఉండేవాడు. మనసంతా చచ్చిపోయిన పని మనిషి మీదనే ఉండేది. ఇంటికి వచ్చిన తర్వాత పని మనిషిని తలచుకొని క్షణం లేదు. ఆ 10 ఏండ్ల కూతురు బ్రతికేమవుతుందో అనుకునేవాడు. అతన్ని గమనించిన భార్య, ఎందుకండి పదే పదే అదే ఆలోచిస్తారు అని ఓదార్చేది. అది నిజమే అనుకో,
మనకేం అని ఊరుకుంటే ఇది ఇంకా ఎంతకు దారి తీస్తుందో అనేవాడు. ఓ 10 రోజుల తర్వాత మళ్ళీ క్యాంపుకు వెళ్ళవలసి వచ్చింది. మీరు మాత్రం అన్నయ్య గారింట్లో దిగకండి, ఏ హోటల్లోనో దిగి కావాలంటే ఏ సాయంత్రమో వెళ్ళి పలకరించి వచ్చేయండి అని సలహా ఇచ్చింది భార్య. క్యాంపులో ఉన్నప్పుడు ఓ సాయంత్రం అన్నయ్య గారింటికి వెళ్ళాడు. రాత్రికి నీ భోజనం ఇక్కడే అని ఆశాలత బలవంతం చేసింది. మాటల్లో పని మనిషి ప్రసక్తి వచ్చింది. అది దెయ్యమయ్యిందని, అందర్నీ పట్టుకు పీడిస్తోందని అన్నయ్య చెప్పాడు. సోఫాలో కూర్చున్న రాంపండు ఏదో మామూలుగా మాట్లాడుతూ అరవడం మొదలెట్టాడు. ఏమిట్రా ఇది రాంపండు, ఏమిటిది అన్నాడు అన్నయ్య. నేనెవరో నీకు తెలియదు, నా మీద దొంగతనం అంటగట్టారే, నా ప్రాణాలు తీశారే, నా కూతుర్ని అనాథని చేశారే, నేను తెలియదా అని అరుస్తున్నాడు. అంతలోనే 5వ నెంబర్ ఆంటీ వచ్చింది. అదేనండి పని మనిషి, మీ మర్దిని కూడా ఆవహించింది అని రాంపండు పక్కన కూర్చొని, ఊరుకోవే సీత ఊరుకో, నీ కూతురికి ఏం లోటు రానియం, మేమంతా ఉన్నాంగా, దాన్ని కన్న కూతురులా చూసుకుంటాం, పెళ్ళి అది చేస్తాం అంది ఆంటీ. నీ మాట నమ్మను, నేను నీ దగ్గర నెల జీతం అడ్వాన్సు తీసుకున్నానని అబద్ధమాడావు, నీవన్నీ అబద్ధాలే, పోనీ నా మాట నమ్మవే అంది ఆశాలత. నీవి అబద్ధాలే, నీ మరిదిగారి గాజులు నువ్వు దొంగతనం చేశావు, ఆ దొంగతనం నా మీదకు తోశావు. అబ్బే నేను దొంగతనం చేయలేదు, మా నాన్న ఇచ్చాడు. మీ నాన్నకెక్కడివే, ఏనాడు నీకు నేత చీర కూడా పెట్టనివాడు బంగారు గాజులు ఇస్తాడా చెప్పు, చెప్పకపోయావో పీక పిసికేస్తాను అని లేచి మీదకు రాబోయాడు రాంపండు. అన్నయ్య అతన్ని బయటకు లాగబోయాడు. ఆయన వల్ల కాలేదు. మీ వల్ల కాదు, దెయ్యాలకు రాక్షస బలం ఉంటుంది అంది 5వ నెంబరు ఆంటీ. రాంపండు ఆశాలత మీదకు వస్తూ, చెప్పు, నిజం చెప్పు, లేదా నీ పీక నులిమేస్తా అని పీక పట్టుకున్నాడు. గత్యంతరం లేక ఆశాలత నిజం ఒప్పుకుంది. నిజమేనే, గాజులు దొంగతనం చేశాను, నీకు దొంగతనం అంటగడితే నాకు మచ్చ రాదనుకున్నాను, కానీ నువ్వు చచ్చిపోతావనుకోలేదు, నన్ను వదులు అని చేతులు జోడించి బతిమాలింది. తే గాజులు తే అని గద్దించాడు. ఆశాలత గాజులు తీసింది. అన్నయ్య ఆశ్చర్యపోయాడు. ఇవ్వు, నీ మర్దికిచ్చేయి అన్నాడు రాంపండు. ఆ గాజుల్ని రాంపండు జేబులో పెట్టింది. మరి నా కూతురు బతుకు నేను పెంచుకుంటాను, చదివిస్తాను, పెళ్లి చేస్తాను, సరేనా? అవును, మేము తప్పకుండా చేస్తాం అన్నాడు అన్నయ్య. మాట తప్పారో అని బెదిరించాడు రాంపండు. లేదు, మాట తప్పనే తప్పం అన్నారు ఆశాలత భర్తాను. ఈ లోపల మిగతా ఫ్లాట్స్లో వాళ్ళంతా వచ్చారు. వాళ్ళలో పని మనిషి కూతురు కూడా ఉంది. దాన్ని రాంపండు పట్టుకొని ఆశాలతకి అన్నయ్యకి అప్పజెప్పాడు. చెప్పండి, దేవుడి ముందర ప్రమాణం చేసి చెప్పండి, ఇది మీ కూతురని చెప్పండి. ఇది మా కూతురే అన్నారు ఇద్దరూ ఒక్కసారే. ఫ్లాట్స్ వాళ్ళందరికీ ఆశ్చర్యం, ఆనందమును. రాంపండు శాంతించాడు. అలాగే సోఫాలో ఒదిగిపోయాడు. అంతా ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు. రాంపండు మరి కాసేపటికి తేరుకొని మామూలు మనిషి అయ్యాడు. అతనికి దెయ్యం సంగతి ఎవరూ చెప్పలేదు. రాత్రి భోంచేసి ఏమీ ఎరగనట్లు తన హోటల్కి వెళ్ళిపోయాడు. రాంపండు క్యాంపు ముగించుకొని హైదరాబాదు చేరగానే భార్యకు తను చేసిందంతా చెప్పి గాజులు ఆమె చేతికి తొడిగాడు. ఆనందంగా ఆమె అతన్ని కౌగిలించుకుంది. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.